హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే కొన్ని కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెంచేసింది అనమాట. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరగడానికి కారణం ఏంటి, ఇలా ఎందుకు పెరుగుతుంది, దానిపైన ఒకసారి చెప్పండి సార్. యాక్చువల్గా ప్రీమియం అనేది రెండు రకాలుగా ఉంటాయండి. వేరియబుల్ ప్రీమియం ఒకటి ఉంటుంది, స్టాండర్డ్ ప్రీమియం ఒకటి ఉంటుంది. చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటారు, ఎల్ఐసిలో పాలసీ తీసుకుంటారు. ఎల్ఐసి పాలసీ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం 25 years అప్పుడు పాలసీ తీసుకున్నాం అనుకోండి, ప్రీమియం ఒకటి చెప్తారు. ఓకే, 5 lakhs పాలసీకి 25K ప్రీమియం ఉన్నారు అనుకోండి, మనం కట్టిన నెక్స్ట్ 15 years అదే ప్రీమియంలో ఏం మార్పు ఉండదు. అలాగే 30 years అవుతుంది తీసుకున్న పాలసీ అయితే అదే సేమ్ 5 lakhs పాలసీ, అదే కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఏజ్ పెరిగింది కాబట్టి 28K ఉంటుంది. ఆ 28,000 అనేది మొత్తం నెక్స్ట్ టెన్యూర్ 20 years కావండి, 21 years టెన్యూర్ అంతా అదే ప్రీమియం, మళ్ళీ ప్రీమియం మారదు. కానీ హెల్త్లో అలా కాదండి. హెల్త్లో అనేది ఏంటంటే ప్రతిరోజు కూడా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది హెల్త్ మీద. కాన్స్టెంట్గా డాక్టర్ ఫీజెస్ ఉండదు, నర్సులు ఫీజులు పెరుగుతాయి, మెడిసిన్స్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్లో మాత్రం అలా కంపల్సరీగా స్టాండర్డ్ ప్రీమియం ఒక టైంలో 0 ఏ ప్రీమియం ఉందో ఎండ్ దాకా అదే ప్రీమియం అంటే ఉండదు. సో అక్కడ ఏం చేస్తారంటే ఏజ్ స్లాబ్ ఆఫ్ ఎవ్రీ 5 years పెంచుకుంటూ వెళ్తారు. ఓకే, 35 years దాకా ఒక ప్రీమియం పెడతారు ఫస్ట్, 36 నుంచి 40 దాకా ఒక ప్రీమియం ఉంటుంది, 41 నుంచి 45, 46 to 50 అలా ఎవ్రీ గ్యాప్ ఆఫ్ 5 yearsకి ప్రీమియం పెంచుకుంటూ వెళ్తారు. సో మనం తీసుకున్న పాలసీ టైంలో సపోజ్ మన ఏజ్ 36 ఉంది అనుకోండి, మనకు ప్రీమియం వస్తుంది 28K వచ్చింది. ఎప్పుడైతే మనం 41 క్రాస్ అయ్యామో వెంటనే అది ఆటోమేటిక్గా షూట్ అయిపోతుంది. ఎందుకంటే మన స్లాబ్ మారింది, మన ఏజ్ గ్యాప్ మారింది కాబట్టి మారిపోతుంది ప్రీమియం, రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది కాబట్టి ప్రీమియం పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే బయట ఎవ్రీ 2 yearsకి ఒకసారి ప్రీమియం పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే చూడండి, రూమ్ రెంట్స్ పెరిగిపోతున్నాయి, హాస్పిటల్స్లో కూడా రూమ్ రెంట్స్ పెరుగుతాయి. రూమ్ రెంట్ పెరిగితే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డాక్టర్ విజిట్ కానివ్వండి, నర్స్ విజిట్ కానివ్వండి, అన్నీ పెరుగుతుంటాయి. సో దాంతో ఏంటంటే కంపల్సరీగా ఈ ఇన్ఫ్లేషన్ 14% ఉంది ప్రజెంట్ మార్కెట్లో. బయట మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ 14% పెరుగుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు రివైజ్ చేస్తారు అనమాట, ఎవ్రీ 2 yearsకి రివైజ్ చేస్తారు. సో అట్లా పెంచుకుంటూ వెళ్తే ఒక 60 years వచ్చిన ఏజ్ అతనికి ఒక 10 lakhs పాలసీ తీసుకోవాలన్నా కూడా 1,20,000 ప్రీమియం కట్టమంటున్నారు. ఆయన ఏమంటారంటే ఒక 5 years కడితే మొత్తం నేనే కట్టా కదా 10 lakhs మీకు, మళ్ళీ మీరు నాకు ఇచ్చింది ఏంటి అన్న క్వశ్చన్ కూడా చాలా మంది రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఇన్నాళ్ళు కట్టుకుంటూ వచ్చాం, మనం ఏం క్లెయిమ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకా కట్టమంటున్నారు, పెంచుకుంటూ వెళ్తున్నారు, నేను క్లెయిమే చేయలేదు నాకు ఎందుకు పెంచుతున్నారు అని అంటారు. చూడండి, ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ సర్టన్ పీపుల్ దగ్గర కలెక్ట్ చేసిన తర్వాత ఆ ఉన్న 100 మందిలో ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళకి ఈ అమౌంట్ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. సో ఇది బేసిక్ కాన్సెప్టే. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే యూజ్ చేయలేదో వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు, యూజ్ చేసుకున్న వాళ్ళు ఏమో కొంచెం హ్యాపీగానే ఉంటారు. ఓకే, నాకు క్లెయిమ్ వచ్చింది, మనం కట్టకుండా సేవ్ అయ్యామనుకుంటారు. సో అలానే మన హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి వాంటెడ్గా. సో కాబట్టి అందరికీ థాట్ ఉంది. సో కాబట్టి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు వచ్చిన లాంచ్ చేస్తుంది ఏంటంటే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, మీరు కనుక 50,000 rupees పెట్టుకుంటాం, మా రిస్క్ మేము తీసుకుంటాము అంటే కనుక 50% డిస్కౌంట్ ఇస్తున్నారు ప్రీమియంలో. అంటే చూడండి, ఇప్పుడు ఒక ఏజ్ ఒక 50 years అతను ఉన్నారు, 50 years అతను వైఫ్ కూడా 48 years ఉన్నారు. సో 48 years ఏజ్ ఉన్న వైఫ్, 50 years ఉన్న హస్బెండ్ కనుక పాలసీ తీసుకున్నారనుకోండి, ఒక 25 lakhs పాలసీ తీసుకున్నారు అనుకుందాం. ఎందుకంటే చూడండి, మన రూమ్ రెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ ఆఫ్ రూమ్ రెంట్ మనం తీసుకున్న సబ్మిషన్ బట్టే ఉంటుంది. సపోజ్ 5 lakhs తీసుకుంటే మీరు పాలసీ, ఆ హాస్పిటల్లో 5,000 rupees ఈక్వల్గా రూమ్ రెంట్ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు 10 lakhs తీసుకుంటే 10,000 rupees ఎలిజిబిలిటీ ఉన్న రూమ్ రెంట్ మనకి ఇస్తారన్నమాట. సో ఒక డీసెంట్ రూమ్ కావాలి, కొంచెం లగ్జూరియస్ రూమ్ కావాలి అంటే మనం 25 lakhs పాలసీ తీసుకోవాలి. సో అలా కనుక వాళ్ళు 25 lakhs పాలసీ ఆప్ట్ చేస్తే ప్రీమియం ఆటోమేటిక్గా 50,000 కట్టమని చెప్తుంది పర్ యానం. కానీ ఒకవేళ కనుక ఫస్ట్ ఇయర్ అంటే ఒక క్లెయిమ్ ఆ ఇయర్లో ఫస్ట్ క్లెయిమ్ వస్తుందో అందులో 50,000 rupees నేను పే చేసుకుంటాను అనుకుంటే మాత్రం గణనీయంగా ప్రీమియం డిస్కౌంట్ ఇస్తారు. ఎంత అంటే 50%. అంటే చూడండి, మనం కట్టాల్సిన 50,000 బదులు కేవలం 25,000 కట్టే సరిపోతుంది. సపోజ్ ఇంకో ఏజ్ గ్రూప్ అతను ఉన్నారు, 46 years హస్బెండ్కి ఉన్నాయి, 42 years వైఫ్కి ఉన్నాయి. సో వీళ్ళకి వచ్చి ప్రీమియం 42,000 వచ్చింది అనుకోండి, వీళ్ళు కట్టాల్సిన 21,000. సో అలా ఎప్పటిదాకా ఇస్తారంటే మొత్తం టెన్యూర్ అంతా ఇస్తారు. సో వాళ్ళు ఎంతకాలం ఆ స్కీమ్లో కంటిన్యూ అవుతుంటారో టిల్ లైఫ్ దాకా, అప్పటిదాకా కూడా ఎవ్రీ ఇయర్ వచ్చే ప్రీమియంలో 50% డిస్కౌంట్ వస్తుంది. ఎప్పుడు అవసరం పడ్డా మనం మన జోబుల నుండి ఒక 50,000 కట్టుకోవాలి. అది ఓన్లీ ఫస్ట్ టైం, ఓన్లీ ఇయర్కి, ఎవ్రీ ఇయర్కి ఓన్లీ ఫస్ట్ టైం కట్టాలి. సెకండ్ టైం అడ్మిట్ అయితే 100% కంపెనీ. సో అట్లాంటి బెనిఫిట్స్తో ఈ పాలసీ ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది అనుకుంటారంటే ఓకే, మనం ముందే కట్టే కన్నా క్లైమ్ వచ్చినప్పుడు కట్టడం బెటర్ కదా అనే థాట్లో చాలా మంది ఉన్నారు. మనం చూడండి, 50,000 కట్టే బదులు కంపెనీకి ఎవ్రీ ఇయర్ మనం కనుక ఇలాంటి ఆప్షన్ తీసుకుంటే
3 years లో మనం సేవ్ చేసుకుంటాం. మనం ఆ 50,000 మనం కట్టినట్టు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్ కింద తీసుకోవచ్చు. అలాగే చూడండి ఇందులో రీఫిల్ ఆప్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి చాలా మంది పాలసీస్లో ఎలా ఉంటుందంటే సపోజ్ ఒక వ్యక్తి 15 lakhs పాలసీ తీసుకున్నారు అనుకోండి. 15 lakhs పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా అడ్మిట్ అయ్యారు అన్ఫార్చునేట్గా, స్టంట్ వేసారు, 8 lakhs బిల్ వచ్చింది, అంత ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చారు అనుకోండి డిశ్చార్జ్ అయ్యి, అప్పుడు అతను సమ్మిషుడు 15 lakhs నుంచి 8 lakhs తీసేస్తారు. ఇంకా 7 lakhs మీ బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. కానీ ఈ పాలసీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అలా కాదండి, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే 15 lakhs అయిపోతుంది. అది ఆటో రీఫిల్ ఉంటుంది దాన్ని. సో ఆటో రీఫిల్ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ 15 lakhs ఈక్వల్ టు 15 lakhs అయిపోతుంది. సో సెకండ్ టైం అదే మనిషి అడ్మిట్ అయినా లేదా తన ఫ్యామిలీలో ఎవరు అడ్మిట్ అయినా ఎలిజిబిలిటీ మళ్ళీ 15 lakhs దాకా ఉంటుంది. సో ఈ ఆప్షన్ కూడా ఇందులో పెట్టారు. సో ఇప్పుడు చూడండి పాలసీస్ ఎలా ఉంటాయంటే మనం మొబైల్ ఫోన్ తీసుకుందాం. స్టార్టింగ్ 2006లో మన స్మార్ట్ ఫోన్స్ లేవు, మొబైల్ ఫోన్ ఉంది. మెల్లమెల్లగా స్మార్ట్ ఫోన్స్కి కన్వర్ట్ అయ్యాం. అందులో కూడా చాలా యాడ్ ఆన్ ఫీచర్స్ వచ్చాయి. క్యాలిక్యులేటర్ పెట్టేశారు, టైం పెట్టారు, అన్నీ. సో యాప్స్. సో అట్లదే మనకి ఒక మొబైల్ ఫోన్లో ఎట్లా ఇయర్ మార్చుకుంటూ వస్తున్నారు వర్షన్స్. అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా స్టార్టింగ్లో ఉన్న బెనిఫిట్స్ కంటే కూడా ఇంకా బెటర్ బెనిఫిట్స్ ఇస్తూ అట్లా బెనిఫిట్స్ పెంచుకుంటూ ఇప్పుడు చాలా మార్కెట్లోకి ది బెస్ట్ పాలసీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఒకప్పుడు 60 years దాకా పాలసీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ 75 years దాకా కూడా మన ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఉంది. ఇంకా లైఫ్ లాంగ్ రెన్యూవల్ కూడా ఉంటున్నాయి. సో మనకు మంచి అడ్వైజర్ని సంప్రదించి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంలో కూడా ఎక్కువ సమయం తీసుకోవచ్చని చెప్తున్నాను. సో అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ని మీరు తగ్గించుకోవాలి, అది కూడా 50% అంటే 50,000 ఎప్పుడైతే ఫస్ట్ టైం మీరు యూజ్ చేస్తారు పాలసీని, అప్పుడు మీరు కట్టడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు ఖచ్చితంగా 50% వరకు ఇక్కడ మనకు డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి ఇంకా అప్డేట్స్ కోసం మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.